అదాని గారు ఏం చేసిరంటే తక్కువకి వేసారు బిడ్డింగ్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ 800 crores అట్లా అయి ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 1400 కోట్లకి వేసారు. అరే వీడు నాకు అడ్డం వచ్చి నాకు అదైతరా అని చెప్పేసి ఏమంటే అదాని పొంగులేటి ఇంటికి ఈడీని పంపిస్తాడు. ఈడీ పోతాడు, ఈడీ ఏం చేసినది ఇప్పటివరకు చెప్పారు, ఏం దొరికింది చెప్పారు, కేసు అయింది చెప్పారు, ఏం కాదు చెప్పారు, ఏం చెప్పదు. ఇక మొత్తానికి ఏదో మొత్తానికి రైట్ కేసు పెట్టి ఆపిచ్చారు. ఎందుకు ఆపిస్తారు అంటే ఈడీ కేసు ఉంటే దీనికి ఎలిజిబుల్ కాడు ఈ కంపెనీ, కాబట్టి ఇరికియాలని చెప్పేసి చేశారు. అప్పుడు ఏమైంది, పొంగులేటి గారు నాతో ఈ పంచాయతీ ఎందుకు, నా కొడుకు మీద ఎందుకు వాచ్ అని చెప్పి కేసు పెట్టి ఈడనే వచ్చి ఇది చేస్తారు, ఏదైనా చేసుకోవాలని చెప్పేసి ఐటీసీ కోహినూరులో కలవటానికి పోయాడు. అదాని వస్తే కలవటానికి పోయాడు ప్రెసిడెన్షియల్ సూట్లో. అది ఆయన మన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా నేను అనుకోకుండా లిఫ్ట్ కాడ కలిసిన అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ గారు కూడా లిఫ్ట్ కాడ కలుస్తాడు కాదు, నన్ను లిఫ్ట్ చేయమని కలిసినావు మాకు ఎరికే అని చెప్పి అన్నాడు. ఈయన పోయాడు, కలిసిన మాట వాస్తవం. దాంట్లో ఏంటంటే నేను దాంట్లోకి వెళ్ళి తప్పుకుంటే అదంతా నువ్వే తీసుకుని నాకు సంబంధం లేదు, ఈడీ కేసుకి నాకు క్లియర్ చేయి. అట్ ది సేమ్ టైం ఇటు కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి డీల్ నడుస్తుంది కదా, ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఏం సెటిల్మెంట్ మాట్లాడారంటే ఈ 13,000 కోట్లు ఇచ్చి ఆయన సాటిస్ఫై చేసి పిచ్చిరెడ్డిని పంపించేసాయి. అదే సందర్భంలో నాకు సంబంధించిన కేసు గీసు అంతా క్లియర్ చేసేసాయి. మీకు ఇంకేం కావాలనుకుంటారు ఇక్కడ నుంచి అంటే 10 సంవత్సరాలకు వెళ్ళి నన్ను ఇక్కడ అడుగు పెట్టనీయకుండా బాగా ఇబ్బంది పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి హైదరాబాద్ నడి బొడ్డున నాకు పెద్ద బిల్డింగ్ కట్టి నాది పెద్ద వ్యవస్థ సృష్టించి ఇట్లా అదాని అని చూపించుకోవాలని చెప్పేసి ఆయనకి ఏదో పర్సనల్ ఇవ్వ ఆదానికి ఉన్నది. దాంట్లో ఏం చేసిరు, అక్కడ సర్వే నెంబర్ 83 46 ఉంటుంది, ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, అది గవర్నమెంట్ షెడ్యూల్ చేయాల్సిన ల్యాండ్ 80 ఎకరాలు. ఆ 80 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు చెప్పినటువంటి మాట అదానికి ఏంటంటే 50 ఎకరాలు నీకు, 20 ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి, 10 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం సెటిల్ చేస్తున్నాం, ఇక 50 ఎకరాలు నీకు ఇస్తాం, నడి మధ్యన ఇట్లా ఆగం చేసేయాలన్నారు. ఈయన పొంగులేటి పోయి ఐటీసీ కోవిందలో కలిసిండు అనే విషయం మాకు తెలవంగానే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఈ రహస్య సమావేశం దేనికోసం అని చెప్పి. ఏమంటే అదేంది మీరు మొత్తం సెటిల్ చేసినాం, 10 ఎకరాలు బీఆర్ఎస్ కూడా ఇస్తామన్నాం, సెటిల్మెంట్ అయిపోయిందన్నావు, నన్ను పిలిపించారు, చాలా అంత ఆగమవుతుందని చెప్పేసి అలా కోప్పడి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత అదాని వెళ్ళిపోయింది. దాని తర్వాత 10 ఎకరాలు వస్తుందని మీకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పుకోరు, అసలు ఏ సంబంధమే లేదు. వాళ్ళు ఏం చేసిర్రు, అదేంది నాకు ఇట్లా చెప్పినావు, ట్వీట్ చేసిండు, ఇదేదో చికాకు ఉందని చెప్పేసి ఆయన నెక్స్ట్ రేవంత్ గారితో ఉండే మీటింగు అదానిది, ఆయన గలవకుంటనే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పి దీన్ని మొత్తం స్కెచ్ రూపొందించి ఈ బయట ఉంటే కేటీఆర్ రోజు ఒక ఇష్యూ మీద మాట్లాడుతుండ్రు, రోజు ఇరిటేట్ చేస్తుండ్రు, సృజనకు సంబంధించిన కాంట్రాక్ట్ల మీద కానివ్వండి, పొంగులేటికి సంబంధించిన కాంట్రాక్ట్ల మీద కానివ్వండి, ఇవన్నీ ప్రతిరోజు మాట్లాడుతుండు. ఎట్లా ఏం చేస్తామని చెప్పేసి దీన్ని ఎట్లైనా వాడుకోవాలని చెప్పి ఇక రేవంత్ గారికి నన్ను వాస్తవానికి రేవంత్ గారు లైవ్గా దొరికిరు, అది సరే ఒక ఇష్యూ. అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే తెలంగాణని మొత్తం వినాశనం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలను భాగస్వామి అయింది అనేటువంటి కోపం తప్ప ఇంకోటి ఉండదు. అదొక అంశం, అది ఓటుకు నోటు కేసు అనేటువంటి. అయితే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏం చేసారు, వాళ్ళు అదాని దగ్గర అడిగిన ఫేవర్ ఏంది, మేము ఏదో తిప్పలబడి దేంట్లో ఒక దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ చేపిస్తాం, అలా ఏం ఉండదు మాకు కూడా తెలుసు. కానీ ఆ ఇష్యూ మీద మేము ఇక్కడ అరెస్ట్ చేసినా ఎక్కువ రోజు నిలబడేది ఉండదు. మేము ఎఫ్ఐఆర్ చేయగానే మీరు ఈడీని ఎంటర్ చేయండి. ఎందుకు అంటే ఈడీ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. మొత్తం భారతదేశంలో ఎక్కడైనా ఒక దగ్గర ఎఫ్ఐఆర్ అయితేనే ఈడీ ఎంటర్ అవుతుంది తప్ప ఈడీకి డైరెక్ట్ ఎంటర్ కానీ లేదు, రైట్ లేదు. కాబట్టి ఏదైనా ఎఫ్ఐఆర్ కావాలి అని ఏసీబీలో మేము ఈ ఫార్ములా దాని మీద దేని మీద ఒక ఎఫ్ఐఆర్ చేస్తాం. చేయగానే మీరు ఈడీ ఎంటర్ చేసేసి ఈయన అరెస్ట్ చేసి ఒక 1 నెల రోజులు జైల్లో పెడితే ఈ నెల రోజులలో ఈ మన సెటిల్మెంట్ అంతా చేసుకుందాం, లేకపోతే నేను బయట ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, ఆయన లోపల పెడితే పార్టీ డైవర్షన్ అంతా ఆయన మీదకి పోతుంది, అప్పుడు మనం ఇది క్లియర్ చేసుకుందాం అనేటువంటి దాంట్లో భాగంగా అదాని గారి దగ్గర నుంచి ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈడ ఎఫ్ఐఆర్ కాకముందుకి ఈడీ నుంచి ఫోన్ వచ్చింది ఏసీబీకి. దరిద్రం ఏంటంటే అయిందా ఏమవుతుందని, ఏందండి జరిగేది. రైట్, ఇదంతా మీరు దగ్గర నుండి చూసిరా అన్న? అంటే దగ్గర నుండి చూడాలన్నా, ఎట్లా తెలుస్తాయి మీకు? ఇప్పుడు నువ్వు ఇసుక మీద సంపాదించిన అంటే నువ్వు ఎట్లా అడిగినావు, దగ్గర నుండి చూసినావు అని సంపాదించి అందరు చెప్తున్నారు, అందరూ అనుకుంటుంది, నేను నీతో చెప్తున్నా, అంతే కదా. మరి నువ్వు మాత్రం క్రికెట్ చూసినట్టు అడగొచ్చు, మేము మాత్రం చెప్తే నువ్వు దగ్గర నుండి చూసినామని అడుగుతావు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడైనా ఎట్లా వస్తుంది సమాచారం? కోపం వస్తుందా అన్న? నాకు కోపం అసలు రాదా? కోపం వస్తుంది, ఎందుకు రాదు? కోపం రాకుండా మనిషి అవుతాడు వాడు. నేనేమో సన్యాసిని కాదు కదా, కోపం రాకుండా ఉంటాను. కోపం వస్తుంది, కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? అంతేనా? అవతలలో మీరు చూపించే ప్రయత్నం చేయరా? అది ఏ రూపంలో తగ్గుతుందో ఆ రూపంలో తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, అంటే నేను ఇందాక కూడా అడిగినా, మళ్ళా అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని వాడు వీడు అని ఎందుకు ఇందాక నేను క్లారిటీ ఇచ్చిన, అంటే సంబోధించడం వెనుక భయపడుతురా అన్న? నేను క్లారిటీ ఇచ్చింది. భయపడుతురా అన్న? దేనికి భయపడుతురు? రైట్, మీకు తెలిసినంత వరకు మీ మీద సపరేట్ విజిలెన్స్ పెట్టేసి గాదర్ కిషోర్ కథ ఏంది, వ్యవహారం ఏందని చెప్పేసి చూడమని చెప్పేసి చెప్తుండా లేదా రేవంత్ రెడ్డి? తెలియదు, చెప్తుండొచ్చు. ఒక నా మీద ఏంది, మా పార్టీలో చాలా మంది మీద ఇచ్చిండు, ప్రశాంత్ మీద కూడా ఇచ్చిండు, నా మీద ఇచ్చిండు, ఇంకోళ్ళ మీద ఇచ్చిండు. భయపడుతున్నా దొరుకుతారేమో చూడండి అంటారు, ఏముంటుంది నాకు అక్కడ భయపడుతురా మీరు? దాన్ని నాకు అక్కడ దొరికేదేంది అంటున్నా, నాకు అక్కడ ఉన్నదేంది దొరికేదేంది, తప్పు చేసి భయపడతా.